గురుభ్యో నమః. గం గణపతియే నమః. శ్రీ స్కాంద మహాపురాణమునందు రెండవదగు వైష్ణవ ఖండమునందు శ్రీ వెంకటాచల మహత్యమునందు అగస్త్యుడు దక్షిణ దిక్కునకు వచ్చుట. సూతుడు ఇట్లు చెప్పెను. సాయంకాలపు విధిని పూర్తి చేసినవాడు, అగ్నితో సమానమగు కాంతి కలవాడు, సుఖముగా కూర్చున్నవాడు అయిన మునీంద్రునికి అర్జునుడు నమస్కరించింది. సువర్ణముఖి నదిపై నుండి వీచుచున్న చల్లని కమ్మని అమృతము వంటి గాలిచే ఆనందించి గంభీరముగా వినయముగా అర్జునుడు ఇట్లు అడిగెను. ఓ ముని పుంగవ, ఈ లోకమునందు నేనొకడనే ధన్యుడను. ఎందుకనగా నన్ను నీవు పుత్రుని వలె ఆదరించితివి. మీ ఈ ఆదరము వలన నా మనస్సు యందు ఒక కుతూహలము కలిగినది. మీ వాగామృతమును గ్రోలవలెనని నన్ను తొందర చేయుచున్నది. ఈ గొప్ప నది ఏ కొండపై పుట్టినది? ఎవరిచే కొని రాబడినది? ఇచ్చట స్నానము చేయుట వలన, దానము చేయుట వలన ఎటువంటి పుణ్యమును పొందవచ్చును? ఈ నది యొక్క ప్రభావమును పుట్టుకను గూర్చి వినయోపేతుడనగు నాకు చెప్పవలసినది. నీవు భక్తులను అనుగ్రహించువాడవు కదా అని అర్జునుడు అడుగగా, బ్రాహ్మణోత్తముడగు ఆ భరద్వాజుడు అర్జుని ముఖము చూచి ఇట్లు చెప్పసాగెను. ఓ అర్జున, నీవు గొప్ప పరాక్రమవంతుడవు, కౌరవ వంశమునే పావనము చేసిన వాడవు, ధర్మజునికి తమ్ముడవగుటచే నాకు విశేషించి ఇష్టుడవు. నేను అనేక మంది రాజులను చూచితిని, కానీ నీ వంటి వాడిని చూడలేదు. ఓ పల్గున, విలాసము, ఓర్పు, దయ, ఔదార్యము, ధైర్యము, గాంభీర్యము అన్యూ నీయందున్నవి. కులము, విద్య, ధనము అనునవి బలవంతులకు మత్తెక్కించును, కానీ నీ వంటి గొప్పవారికి అవి వినయములకు కారణమగుచున్నవి. అనంతమైన రాజభోగములు కలిగి ఉన్నప్పటికీ ఎట్టి మార్పును పొందని వారు నీవు కాక మరెవరు కలరు? లోకోత్తరములైన నీ గుణముల చేతనే నేను మిక్కిలి పరవశుడనైతిని. నీవు కుతూహలముతో అడిగినప్పుడు చెప్పదగని కథ ఏమున్నది? నేను మునుల వద్ద నుండి విన్న ఈ కథను నీకు చెప్పెదను. దీనిని వినుట వలన సమస్త ప్రాణులు పాపముల నుండి ముక్తిని పొందుచున్నారు. భరద్వాజుడు చెప్పిన శివుని వివాహ ప్రకారము పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తెయగు సతీదేవి తన దేహమును వదిలి హిమవంతుని కుమార్తెగా జన్మించెను. సప్తఋషులు వచ్చి ఆమెను శివునికి భార్యగా చేయవలసినదిగా హిమవంతుని కోరిరి. సమస్త లోకాధిపతియగు పరమేశ్వరుడు సకల మంగళములు కలిగించు పార్వతిని వివాహమాడుటకై ఓషధీ ప్రస్థముగ అను పేరు గల హిమవత్ పర్వత ప్రాంతమునకు చేరెను. శివుని ఆదేశానుసారము చరాచరములగు ప్రాణులన్నీయు భూతనాథుడగు శివుని వివాహమును అభినందించుటకు అచ్చటకు వచ్చెను. వారి బరువు మిక్కుట మగుటచే ఉత్తర దిక్కున ఉన్న భూమి కృంగిపోయి పాతాళము వరకు వంగిపోయెను. దక్షిణమున ఉన్న భూమి బరువు లేనిదవుటచే పైకి పోయెను. ఇది చూచి అందరకు భయము కలిగెను. భూమి పొందిన ఆ విపరీత స్థితిని చూచి మహేశ్వరుడు అగస్త్యుని వైపు చూచి, ఓ మహాప్రాజ్ఞ ఇటు రమ్ము అని పిలిచి ఇట్లు పలికెను. సమస్త భూతములు ఇచ్చటకు వచ్చుట చేత భూమి ఇట్లు వికారమును పొందినది. దీనిని సరిచేయుటకు నీవు తగిన వాడవు. నీకంటే వేరైన వారు ఈ పని ఎట్లు చేయగలరు? నీవు నీ తేజస్సు వలన ఈ లోకములను రక్షించుటకు జన్మించితివి కనుక నా మాటపై ఈ భూమిని సరిచేయుము. నా వివాహమును చూచుటకు వచ్చిన ఈ సమస్త ప్రాణులతో నీవు కూడా ఉండవలసిన వాడవు. నీవు వెళ్ళనిదే ఇచ్చట ఎవ్వరును భూమి వైపరీత్యమును సరిచేయలేరు కనుక నీవు వెళ్ళవలసినది. నీవు ఎచ్చటకు వెళ్ళి నిలిచెదవో అచ్చట నీకు నేను పార్వతిని వివాహమాడు మూర్తిని చూపగలను. భూమిని సరిచేయుటకు అగస్త్యుడు హిమాలయముల నుండి దక్షిణ దిక్కునకు ఏగుట అని పలికిన అతడిని కౌగిలించుకొని మహేశ్వరుడు అతడిని పంపగా శివునికి నమస్కరించి అగస్త్యుడు దక్షిణ దిక్కుకు బయలుదేరెను. వింధ్య పర్వతమును దాటి అగస్త్యుడు దక్షిణ దిక్కుకు వెళ్ళగా భూమి తిరిగి సమముగా అయ్యెను. భూమిని సరిచేసిన అగస్త్యుని చూచి దేవతలు, గంధర్వులు, కిన్నెరలు ఆనందముచే పులకించిరి. ఆ విధముగా దక్షిణముగా కొంత
దూరము పోయిన అగస్త్యుడు భూమిలోనికి చొచ్చుకొని పోయిన మ్రోయిచున్న ఒక పర్వతమును చూచెను. ఆ పర్వతముపై గొప్ప ఔషధములు, అనంతములైన రత్నములు బ్రహ్మచే నిధివలె ఒక్కచోట చేర్చినట్లు ప్రకాశించుచున్నవి. ఎత్తైన శిఖరములు కల ఆ పర్వతము తన శిఖరములతో కిందకు పడుచున్న ఆకాశమును ఎత్తి పట్టినట్లు నిరంతరము మోయిచున్నట్లు ఉండెను. నెమ్మదిగా ఆ పర్వతము పైకి ఎక్కిన అగస్త్యుడు ఆ పర్వత శిఖరమున నివాసముండుటకు నిశ్చయించుకొనెను. అచ్చట అమృతము వంటి తీయనైన నీరు కలిగిన తామరలు, కలువలు గల అనేక వృక్షములు చుట్టూరాగల ఒక సరస్సును చూచెను. దాని ఉత్తర భాగమునందు మనోహరమగు ప్రదేశము ఆశ్రమమును నిర్మించుకొని విధి విధాన పూర్వకముగా పితరులను, దేవతలను, ఋషులను, వాస్తుదేవతలను అర్చించెను. అనేక మంది మునులతో కలిసి ఆ ఆశ్రమమునందు దేవతలు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు కల పర్వతముపై నివసించెను. ఆ తపస్సు చేయుట ఎందే మనస్సు గల ఆ అగస్త్యుడు అచ్చట నివసించుటచే ఆ పర్వతము మిక్కిలి ప్రాశస్త్యమును పొంది అగస్త్య శైలము అను పేరును పొందెను. సువర్ణముఖి నది ఆవిర్భావం. భరద్వాజుడు చెప్పెను. ఒకనాడు అగస్త్యుడు ప్రాతకాల ఆహ్నిక విధులను పూర్తి చేసుకొని శివుని అర్చించుటకై దేవతామందిరమును ప్రవేశించెను. అప్పుడు అశరీరవాణి అతడికి వినిపించునట్లు ఇట్లు పలికెను. జపము చేయువారిలో శ్రేష్ఠుడగు అగస్త్యునితో ఆకాశవాణి, ఓ మునీంద్ర, ఈ ప్రదేశము ప్రసిద్ధమైనది అయినప్పటికీ నది లేకపోవుట వలన శోభస్కరముగా లేదు. జ్ఞానమును విజ్ఞానమును నేర్చుకొనుటకు ఇష్టపడిన బ్రాహ్మణుని వలె, దక్షిణ ఇయ్యని దీక్ష వలె, వెన్నెల లేని రాత్రి వలె నది లేని భూమి ప్రకాశించదు. కనుక లోకముల హితమును కోరుచు ఒక నదిని ఇచ్చట ప్రవర్తింపచేయుము. ఆ గాధములను పాపములను వలన కలిగిన భయమును పోగొట్టున్నది. ఈ దేవతలు అందరికీ హితమును కలిగించున్నది. ఇచ్చటి మునులందరూ కోరినది. మనుష్యులకు భద్రమును కలుగజేయునది అగు పనిని చేయుము. దేవతలకు, ఋషులకు, మానవులకు హితమును చేయుము. పాపము అను పంకమును తొలగించు ఒక మహానదిని ఇచ్చట ప్రవహింపచేయుము. భరద్వాజుడు ఇట్లు చెప్పెను. అది విని అగస్త్యుడు కొంతసేపు చింతామగ్నుడయ్యెను. దేవతా పూజను పూర్తి చేసి బయట ఉన్న వేదికపై కూర్చుండెను. అప్పుడు తన ఆశ్రమమునకు మునులను రప్పించి అశరీరవాణి చెప్పిన దానిని వారికి వినిపించెను. ఆ అద్భుతమగు విషయమును విని మునులు ఆశ్చర్యచకితులైరి. ముని శ్రేష్ఠుడకు అగస్త్యునికి నమస్కరించిరి. ఇట్లనిరి. సువర్ణముఖిని పుట్టించవలసిందిగా మునులు అగస్త్యుని కోరుట. ఇది ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము, శుభకరమైన వాటిలో కల్లా శుభకరము. ఓ దయానిధి, నీ దివ్యమగు చరిత్రకు నీవే సాటి. నీవు హూంకరించినంతనే దేవాధిపత్యము నుండి నహుషుడు భ్రష్టుడై కీటత్వమును పొందెనుగనగా ఇంతకంటే చిత్రము లేదు. భూమినంతటిని చుట్టి తన తరంగములచే ఆకాశమును తాకు సముద్రమును నీవు ఒక గుక్కలో త్రాగివేసితివనగా ఇంతకంటే చిత్రము లేదు. సూర్యుని మార్గమును నిరోధించుటకై వింధ్య పర్వతము నీ వలన తిరిగి యథాస్థితికి వచ్చినదనగా ఇంతకంటే చిత్రము లేదు. నీ ఈ అద్భుతములగు పనులను గూర్చి భూమిపై ఎవరు వర్ణింపగలరు? మా యొక్క భాగ్యవశమున నీవు శరీరమును దాల్చితివి. ఓ మహాముని, ముల్లోకములయందు మేము ధన్యులమైతిమి. నీవు ఈ ఆశ్రమమున నివసించుటచే మేము సనాతులమైతిమి. ఈ విషయము నీకు తప్పక వివరించవలసి ఉన్నది. ఈ ప్రదేశము అన్ని వస్తువులతో శోభాయమానముగా ఉన్నప్పటికీ నది లేకపోవటచే ప్రకాశించుట లేదు. నది యందు స్నానము చేయని ఈ జన్మమెందులకు? నది లేని ప్రవేశమునందు నివసించుట కంటే పుట్టకపోవటం మంచిది. మా అదృష్టం పండి ఇంతకాలమునకు నీవు అశరీరవాణిచే నదిని ప్రవహింపచేయుటకు ఆదేశింపబడితివి. నీవు ఎప్పుడు ఈ ప్రదేశమునందు నదిని ప్రవహింపచేయుదువో అప్పుడు మేము ధన్యులము కాగలము. కనుక ఏమి చేయవలేనని ఇక ఆలోచింపక నిశ్చయముగా గట్టి ప్రయత్నము చేయవలేను.
లోకములను ఆరాధనీయమగు నదిని తీసుకొని వచ్చుటకు ఇది తగిన సమయం భరద్వాజుడు చెప్పెను. అను వారి మాటలను తన మనస్సుకు నచ్చినవిగా భావించి అగస్త్యుడు తప్పక ఒక నదిని అచ్చటకు తెచ్చుటకు నిశ్చయించుకొనెను. సువర్ణముఖి ఆవిర్భవించుటకు అగస్త్యుడు చేసిన తపస్సు యొక్క ప్రకారము మునీశ్వరుల వద్ద అనుమతిని తీసుకొని దేవతలను పూజించి శివుని విశేషముగా విధిపూర్వకముగా అర్చించెను. అనేక కష్టములు కలిగిన ఒక వ్రతమును చేయుటకు నిర్ణయించుకొని ఇతరులకు సాధ్యము కాని గొప్ప తపస్సు ప్రారంభించెను. ఘోరములకు ఎండాకాలపు దినములయందు చుట్టూ అగ్నిని పేర్చుకొని సూర్యునిపై దృష్టి నిలిపి కలుగుచున్న కష్టమును లెక్క చేయక నిలిచెను. వర్షాకాలపు దినములయందు సహింపరాని సుడిగాలి వీచుచున్నప్పటికీ జల్లులు బాధించుచున్నప్పటికీ సరకు చేయక ఉండెను. చలికాలమునందు గొంతు వరకు చలినీటితో నిలబడి జపము చేయుచు ధ్యానమందుండి కొంచెం కూడా వికారమును పొందలేదు. ఆ తరువాత కొంతకాలము వరకు తాను కోరినది ఫలించకపోవుట చూచి మరింత ఉగ్రముగా లోకములను భయపడినట్లు తపస్సును తీవ్రతరము చేసెను. మనస్సును నిశ్చలముగా చేసుకొని ఆహారమును వదిలివేసి ఎటువంటి కదలిక లేక రాయి వలె స్థిరముగా నిలిచిపోయెను. ఈ విధముగా తపస్సు చేయుచున్న అగస్త్యుని ప్రతి అవయవము నుండి అగ్ని పుట్టెను. ఆకాశమునందు జ్వాలలతో భయంకరమైన విశ్వమంతటా వ్యాపించెను. అద్భుతమైన ఆ అగ్ని తన శిఖలతో అన్ని దిక్కులను నింపివేయగా ప్రజా సమూహము భయపడి గగ్గోలు పెట్టెను. ఆ విధముగా లోకములన్నీ సంక్షోభమును అనుభవించుచుండగా దేవతలు అందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి నమస్కరించి ఇట్లు విన్నవించిరి. అగస్త్యుని ఆశ్రమమునకు బ్రహ్మ వచ్చుట. తన వద్దకు వచ్చిన దేవతలను ఊరడించి సిద్ధులు గంధర్వుల చేత సేవింపబడు బ్రహ్మ తపస్సు చేయుచున్న అగస్త్యుని ఎదుట ప్రత్యక్షమయ్యను. ఆ విధముగా తన ఎదుట ప్రత్యక్షమైన బ్రహ్మను అగస్త్యుడు వివిధములైన స్తోత్రముల చేత ఆనందింపచేసెను. వినయముతో తనకు నమస్కరించుచున్న అగస్త్యుని చూచి బ్రహ్మ మిక్కిలి ప్రసన్నుడై పవిత్రమైన వాక్కుతో ఇట్లు అనెను. దుష్కరమైన నీ తపస్సు వలన సంతోషించితిని. నీకు ఇష్టమైనవన్నీ కోరుకొనుము, వాటిని తప్పక ఇచ్చెదను అనెను బ్రహ్మ. అగస్త్యుడు ఇట్లు అనెను. ఓ దేవా, నీ దయ వలన నేను కోరినవన్నయు లభించినవి. ఈ కోరికను తీర్చదం అన్నట్లయితే ఎటువంటి సందేహము లేక తెల్పెదను. ఈ ప్రదేశము ఏ నది లేక ఉండుట చూచి నాకు మిక్కిలి విచారము కలిగినది. అర్థము తెలియని వేద పఠనము వలె నిష్ప్రయోజకముగా ఉన్నది. భూమిని పావనము చేయుటకు రక్షించుటకు శక్తి కలిగిన ఒక గొప్ప నదిని ఇచ్చట ప్రవహింపచేయుము. ఇదియే నా కోరిక. భరద్వాజుడు ఇట్లు చెప్పెను. అగస్త్యుని మాటలు విని అట్లే అగుగాక అని పలికి బ్రహ్మ స్వర్గలోకమునందు ప్రవహించు గంగను మనస్సులో తలుచుకొని సురగంగ బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమై తలపై చేతులు జోడించి నమస్కరించెను. తాను ఆదేశించిన పిమ్మటే వచ్చి నిలిచినది. అన్ని లోకములకు జీవనాధారమైనది అగు గంగతో బ్రహ్మ ఇట్లు అనెను. ఓ గంగా, లోకములకు ఉపకారము చేయుటకై నిన్ను ఆదేశించుచుంటిని. నీవు కూడా నావలే లోకోపకారం కొరకే ఉంటివి. నది లేని ఈ ప్రదేశమునందు లోకహితమును కోరి అగస్త్యుని కోరిక తీర్చుటకై ప్రవహించుము. కనుక నీవు భూమిపైకి నీలోని ఒక అంశను పంపి భూమిపై గల జనులను పవిత్రులను చేయుము. ఇతడు చూపిన మార్గమును పొమ్ము. నీవు భూమిపై ప్రవహించుట మొదలు పెట్టిన తరువాత సిద్ధి పొందగోరు దేవతలను మునిశ్రేష్ఠులను ఎల్లప్పుడూ నిన్ను సేవింతురు. నదులలో ఉత్తమమైనది అను ఖ్యాతిని పొంది జనులను రక్షించుచు ఈ అగస్త్యుని కోరిక తీర్చుము. వెళ్ళి రమ్ము. భరద్వాజుడు ఇట్లు చెప్పెను అని పలుకగా అగస్త్యుడు గంగానది బ్రహ్మను నమస్కారము, అర్చనము, స్తోత్రము మున్నగు వాటిచే సంతోషింపచేయగా అంతర్ధానమయ్యెను. అగస్త్యుని వద్ద గంగ తన అంశతో ఒక నదిని ప్రవహింపచేయుట. అప్పుడు గంగానది ఆ మునిశ్రేష్ఠుని ఎదుట తన అంశ నుండి పుట్టినది, దివ్య తేజస్సు కలిగినది అగు మూర్తిని చూసి ఇట్లు పలికెను. ఈ అంశ భూమిని చేరి నదీ రూపమును పొంది నీ కోరికను తీర్చును. భరద్వాజుడు ఇట్లు చెప్పెను.
అని పలికి దేవానది వెళ్ళిపోగా ఆ నది అంశ ఏ మార్గమును అనుసరింపవలెను అని మునిని అడిగాను. అగస్త్యుడు ఇట్లు చెప్పాను. శుభకరమగు దాన, నీకు తగినటువంటి దారిలో నేను ముందు నడిచెదను, నీవు నన్ను అనుసరింపము అని పలికిన మునితో ఆ నది ఓ అనగా నీకు ఏది ఇష్టమో అది చేసేదను అని పలికెను. అప్పుడు ఆ ముని ఆ కొండపై నుండి దిగి నది రూపము పొందిన ఆ గంగ అంశతో మిక్కిలి ఆనందమును పొందిన మనస్సు కలవాడై ముందు నడవగా ఆ నది అతడిని అనుసరించెను. ఇంద్రాదులు సువర్ణముఖిని స్తుతించుట. భరద్వాజుడు ఇట్లు చెప్పెను. అప్పుడు దివ్య విమానములలో ఇంద్రుడు మొదలైన దేవతలు అగస్త్యుని అనుసరించుచున్న ఆ నది వెంట నడిచిరి. కొత్తగా భూమిపైకి దిగినది మంగళకరమైనది అగు ఆ నదిని మునిపుంగవులందరూ చేతులు జోడించి స్తుతించుచూ సేవించిరి. సిద్ధులు, చారణులు, గంధర్వులు వేల సంఖ్యలో అచ్చటకు వచ్చి ఆ నదిని అగస్త్యుని శుభకరములైన స్తవములతో స్తుతించిరి. అమృతము వలె స్వచ్ఛమగు ఆ నదీ జలము మన అదృష్టము కొద్దీ సంప్రాప్తించినది అని భూమిపై ఎల్ల జనులు ఆనందించిరి. అప్పుడు బ్రహ్మ ఆదేశముపై వాయుదేవుడు దేవతలందరూ వినిచుండగా ఇట్లు చెప్పెను. లోకములు అదృష్టము వలన కొంగు బంగారము వలె అగస్త్యుని చేత తీసుకొని రాబడిన ఈ నది దిక్కులను ముఖరితము చేస్తూ వచ్చినది కనుక సర్వలోక పూజ్యమైన ఈ నది మోక్షదాయిని అయి సువర్ణముఖి అను పేరు పొందెను. బ్రహ్మవచన అనుసారము ఈ నది ఇతర నదులన్నిటిలోకి విశేషముగా సేవింపదగినది. భరద్వాజుడు ఇట్లు చెప్పెను. వాయువు ఈ విధముగా చెప్పగా విని అగస్త్యుడు విస్మయం మంది పులకించిన శరీరము కలవాడే సంతోషించెను. ఈ విధముగా ఈ నదీ స్నానమునకు పానమునకు ఉపయోగపడుచు ప్రఖ్యాతిని పొందెను. బ్రహ్మ ఆజ్ఞ మేరకు ఆకాశమునందు ప్రవహించు ఈ నది భూమికి దిగి సువర్ణముఖరి అను పేరుతో తనను నమ్మిన వారిని పావనము చేయుచున్నది. పెక్కు పర్వతములను, అరణ్యములను, అనేక దేశములను క్రమముగా దాటుతూ కొండలలో పుట్టిన పెక్కు మహానదులచే సేవింపబడుచు ముందుకు సాగెను. రోగముల చేత బాధపడుచున్న వారికి, కష్టములు పడుచున్న వారికి ఆరోగ్యమును చేకూర్చునవి, శరీరం పైన లోన కలిగిన సంతాపములను చల్లార్చునవి, ఆనందమును కలిగించునవి అగు జలముతో ముందుకు సాగెను. విహారము చేయుట, మగ్నమైన ఏనుగులు పెద్ద తొండములతో కొట్టుటచే పైకి లేచిన నీటి తుంపరలు పూలహారముల వలె ఉండి ఆ నది సూర్యునికి అర్ఘమిచ్చుచున్నదా అన్నట్లున్నది. సుగంధము కలిగిన తామరలు, కలువలు వాసన చేత దిక్కులు సంవాసితములు కాగా తుమ్మెదలన్నిటికీ స్థానమైనదా అన్నట్లు నీటితో ఆ నది విరాజిల్లు చుండెను. ఆటల కొరకు ఆ నదిలోకి దిగిన సురలోక స్త్రీలు నుదుటన పెట్టుకున్న సింధూరము చేత నదిలోని నీరు ఎర్రవారినది. వారి కేశముల నుండి జారిపడిన పారిజాత పుష్పములచే నదిలోని నీరు సుగంధయుతమైనది. ఆ నది మంగళకరములైన తీయనైన బురదలేని స్వచ్ఛమైన అమృతముతో సమానమైన మేఘముల నుండి వచ్చిన నీటితో పాపములను నశింపచేయు శక్తి కలిగి ఉండెను. అగస్త్య శైలము వద్ద జన్మము పొందినది. అగస్త్యునిచే భూమికి కొనిరాబడినది. ప్రఖ్యాతి పొందిన తీర్థ సమూహము కలది. ఆ నది దక్షిణ సముద్రమును చేరెను. సముద్రుని చేరిన ఆ నదికి సముద్ర తరంగములు, నీటి జల్లులు అను అత్యంతలతో, రత్నముల కాంతులను అను దీపకాంతులతో ఆహ్వానము పలికినవి. వచ్చిన ఆ నదిని సముద్రుడు కెరటములను చేతులతో కౌగిలించుకొని అభినందించి కెరటముల చప్పుడు అను సంభాషణముతో తనకు ఇష్టురాలిగా చేసుకొనెను. అనుకూలవతియగు భార్యను చేసుకొనెను. అనుకూలవతియగు భార్యను పొందిన వాని వలె ఆ సముద్రుడు ఎగిసిపడు తరంగముల నుంచే తన ఆనందమును వెల్లడించి జీవనమును నీటిని పెంచుకొనెను. ఈ విధముగా నదిని సముద్రుడితో కలిపి వారిని స్తుతించి తన పనిని పూర్తి చేసిన అగస్త్యుడు వారి వద్ద అనుమతి తీసుకొని తనకు తోచిన చోటికి వెళ్ళిపోయెను. అర్జునుడు ఇట్లు అనెను. ఓ మహానుభావ, ఈ నది పుట్టుకను గూర్చి తెలిపితిరి. ఇప్పుడు దీని ప్రభావమును గూర్చి వినగోరుచున్నాను. భరద్వాజుడు సువర్ణముఖిరి
మహత్యమును తెలుపుట. అన్ని శుభములకు మూలమైనది అగు ఈ నది మహత్యమును చెప్పెదను వినుము. పశ్చిమ దిక్కున పుట్టి జ్ఞానులకు కూడా కర్మక్షయమును కలిగించు సువర్ణముఖరీ స్నానము బ్రహ్మత్వమును కలిగించును. ఈ నదికి 1000 యోజనముల దూరంలో ఉన్నప్పటికీ ఎవరైతే ఈ నదిని తలుచుకుందురో వారి పాపములన్నీ నశించును. ఇది నిశ్చయం. ఈ నది యందు అస్థికలు కలిపినచో వారు బ్రహ్మలోకమును అధిరోహించుట ఎందు అది నిచ్చెనవలే పనిచేయును. సువర్ణముఖరిని తలుచుకొని ఏ నీటి యందు స్నానము చేసినను వారు ఉత్తమమైన ఫలమును పొందుదురు. ఎప్పుడైతే జనులు సువర్ణముఖరిలో స్నానము చేసిన తోడనే వారి పాతకములన్నీ నశించును. అంతరిక్షమునందు ఉండు దివ్యతీర్థములు తమను తాము పునీతము చేసుకొనుటకు సువర్ణముఖరీ నదిని ప్రతిదినము ప్రాతకాలమునందు తలుచుకును. అగస్త్య మహాపర్వతముపై పుట్టి దక్షిణ సముద్రమును చేరిన ఈ నది తనను తలచిన వారి పాపములను నాశనము చేయును. ఈ నది యందు స్నానము చెయ్యవలెనను కోరికతో ఇంద్రాది దేవతలు మానవులుగా పుట్టుటకు ఇష్టపడుదురు. ఈ నదీ జలము వల్ల పండిన పంటలను భుజించిన మానవులు దుర్భోజనముల వలన కలిగిన మహాపాపములను సైతము పోగొట్టుకుందురు. ఒక్కసారి ఈ నదీ నీటిని పుక్కిటపట్టి వదిలివేసినను ఆ పుణ్యము పర్వతములతో సమానమగు పాపములను నాశనము చేయును. మానవ జన్మ ఎత్తినప్పటికీ ఈ నది యందు స్నానము చేయని వారి జన్మ నిరర్థకము. సువర్ణముఖి యందు విధి పూర్వకముగా ఒక్కసారి స్నానము చేసినను అది పర్వ దినములలో గంగానది యందు 1,000 స్నానములు చేసిన ఫలితము కలుగును. దేవతల యందు విష్ణువు వలె, నక్షత్రముల యందు చంద్రుని వలె, మానవులలో రాజు వలె, వృక్షములలో కల్పవృక్షము వలె, పంచమహాభూతములలో ఆకాశము వలె, శక్తులలో మాయ వలె, మంత్రములలో గాయత్రి వలె, దివ్యాయుధములలో వజ్రము వలె ఈ నది ఉత్తమమైనది. తత్వములయందు ఆత్మవలే, యజస్సులయందు రుద్రాధ్యాయము వలె, సర్పములలో ఆదిశేషుని వలె, క్షేత్రములయందు పుష్కర క్షేత్రముల వలె, ఇంద్రియములలో మనస్సు వలె, నదులన్నిటిలో సువర్ణముఖి అటువంటిది కనుక ఈ నదిని ఎల్లప్పుడూ స్మరింపవలేను, నమస్కరింపవలేను, కీర్తింపవలేను, మనసులో అర్చింపవలేను. పవిత్రతను, క్షేమమును, శుభమును కోరువారు ఈ నదిని తప్పక సేవింపవలేను. అగస్త్య పర్వతములపై పుట్టి దక్షిణ సముద్రము చేరిన ఈ నది అన్ని పాపములను హరించునది కనుక దీనిని ఆశ్రయింపవలేను. మహాపాతకములను నాశనము చేయునట్టి నీటి చేత నన్ను నేను శుద్ధిపరచుకొనుచున్నాను. నాకు సర్వశ్రేయస్సులు కలుగచేయుము అను ఈ 2 సూక్తములను చక్కగా పలికి నియమపూర్వకముగా సువర్ణముఖి యందు స్నానము చేసిన మానవుడు శుద్ధిని పొందుచున్నాడు. బ్రహ్మచే సృష్టింపబడిన నది అగస్త్యునిచే కొనిరాబడినది. సాక్షాత్ గంగానదికి ప్రతిరూపమైనది అగు ఈ నది శ్రేష్టమైనది కనుక శుభమును కోరువారు దివ్యమగు ఈ నదిని కీర్తింపవలేను. శుభములను ఆశించువారు భక్తిపూర్వకముగా ఈ నది యందు స్నానము చేయవలేను. సూర్యచంద్రుల గ్రహణ సమయమందు స్నానము చేసి దానము చేయువారికి అనంతమగు ఫలము కలుగును. పుణ్యప్రదమగు సంక్రమణ కాలమందు వ్యతిపాతముల యందు సువర్ణముఖిరి యందు స్నానము చేసిన వంశమంతయు పావనమగును. జన్మ నక్షత్రమందు జన్మదినమందు విధిపూర్వకముగా ఈ నది యందు స్నానము చేసిన వారు క్షేమమును, ఆరోగ్య సుఖమును, సంపదలను పొందుదురు. దుస్వప్నముల చేత కలిగిన విఘ్నములు, భూతముల వలన, గ్రహముల దుస్థానముల వలన కలిగిన పాపములను ఈ నదీ స్నానము వలన పోగొట్టుకొనవచ్చును. ఈ నదీ తీరమందు గోవు పాదమును పోలినంత భూమిని దానమిచ్చిన వారు భూమినంతటిని దానమిచ్చిన ఫలమును పొందుదురు. వస్త్రములతో అలంకరించిన ఆవును ఈ నదీ తీరమునందు విధిపూర్వకముగా బ్రాహ్మణునికి దానమిచ్చిన వారు శాశ్వతమగు బ్రహ్మ పదమును పొందుదురు. సువర్ణముఖి తీరమునందు ఇచ్చట పరలోకమునందు ఫలమును పొందుటకై పుణ్యకాలముల యందు విధి విధములైన దానములను నియమపూర్వకముగా ఇవ్వవలేను. సువర్ణముఖి తీరమునందు జపము చేసినను, హోమము, తపస్సు, దానము, పితృకర్మ, దేవతార్చనము ఏది చేసినను అది 100 రెట్లగును. సుఖమును పొందగోరువారు ఇచ్చట
చేయదగిన మరి ఒక వ్రతమును చెప్పెదను. వర్ష ఋతువు యందు సూర్యకిరణములచే కనిపించని అగస్త్య నక్షత్రము ఏనాడు తిరిగి ఉదయించునో ఆనాడు నియమపూర్వకముగా సువర్ణముఖి యందు స్నానము చేసిన వారికి కల్పాంతము వరకు స్వర్ణవాసము లభించును. ఆ సమయమునందు అగస్త్యుని రూపమును బంగారముతో చేయించి విధిపూర్వకముగా దానమిచ్చువారు బ్రహ్మలోకమందు శాశ్వతమగు స్థానమును పొందుదురు. అర్జునుడు ఇట్లు అడిగెను, అగస్త్య వ్రతమును నియమముతో ఎట్లు చేయవలేను తెలుసుకొనవలేను అని కోరిక గల నాకు సమగ్రముగా చెప్పవలసినది అని అడిగెను. భరద్వాజుడు ఇట్లు చెప్పెను, అగస్త్య నక్షత్రము ఉదయించు వేళ మనస్సును నిగ్రహించుకొని శక్తి కొలది బంగారముతో మహాముని రూపును తయారు చేయవలేను. బంగారు ఛాయలో మెరిచు జడలు కలిగి చేతులయందు అక్షమాలను కమండలమును కలిగినవాడు మృదువగు నారచీరలు ధరించి మృగ చర్మమును ఉత్తరీయముగా ధరించి సౌమ్యమగు రూపమును కలిగి భస్మమును శరీరమంతా అలదుకొని రుద్రాక్షమాలను ధరించినవాడు అగస్త్యుని రూపమును తయారు చేసి నియమపూర్వకముగా స్నానము చేసి ఆచార్యుని గంధము పుష్పములు మొదలైన వాటిచే అలంకరించి యథావిధిగా అర్చింపవలేను. ధ్యానముపై పప్పు ధాన్యముపై పప్పు ధాన్యములను పోసి వాటిపై ఉంచిన విగ్రహమును వస్త్ర యుగ్నముచే అర్చింపవలేను. వింధ్యను నిలిపినవాడు, సముద్రమును పుడిసి పట్టినవాడు, బ్రహ్మ మొదలగు దేవతల తేజస్సుచే ప్రకాశించువాడు, కుంభమునందు జన్మించినవాడు, దేవతలచే రాక్షసులచే కూడా నమస్కరింపబడువాడు అగస్త్యుడు నేనిచ్చు ఈ దానము చేత ప్రీతి పొందుగాక అను ఈ మంత్రమును ఉచ్చరించి దక్షిణతో కలపి జలధారను విడవవలేను. అట్టి మానవుడు పాపముల నుండి ముక్తిని పొంది నిత్యమగు బ్రహ్మను పొందును. ముందు జన్మలలో చేసిన ఈ జన్మలో చేసిన పాపముల నుండి పాప సమూహముల నుండి తప్పక ముక్తి పొందును. ఇచ్చట సందేహము లేదు. బ్రహ్మాది సమస్త దేవతలు, సనకాది మహర్షులు, చరాచరములగు సమస్త జీవులు సంతోషమును పొందుదురు. ఈ విధముగా అగస్త్యుని వ్రతమును పూర్తి చేసి దక్షిణతో కూడిన భోజనమును బ్రాహ్మణులకు పెట్టవలేను. ఈ వ్రతము చేయుటయందు అశక్తులగు వారు బ్రాహ్మణులకు యథాశక్తి బంగారమును ధాన్యమును దానమిచ్చి సంతోషింప చేయవలేను. కనుక ఆ తిథిని వ్యర్థము చేయక ప్రయత్నపూర్వకముగా చేయవలేను. మహామునియు అగస్త్యుని యొక్క తపఫలము పరిపక్వమై భూమికి అవతరించిన సువర్ణ ముఖరీ నదీ దేవతలచే అసురులచే కూడా కీర్తింపబడుచున్నది. ఈ విధముగా ఆ మహానది యొక్క పుట్టుకను గూర్చి ప్రభావమును గూర్చి నీకు వివరముగా తెలిపితిని. ఇకపై ఏది వినవలేను కోరిక కలదో చెప్పుము, దానిని చెప్పెదను. అగస్త్య తీర్థము మున్నగు వివిధ తీర్థముల మహత్యము. అర్జునుడు ఇట్లు చెప్పెను, మీరు చెప్పిన అమృతము వంటి చెవులను దోషిళ్లతో తాగినప్పటికీ నా మనస్సు చెవులను దోషిళ్లతో తాగినప్పటి నా మనస్సుకు తృప్తి కలుగలేదు. మరింత వినవలేనను ఆకాంక్ష కలుగుచున్నది. మీ మాటలను వినవలేనను కోరిక కలిగిన నాకు కరుణ కలిగిన మీరు ఎటువంటి చింతను పొందక చెప్పవలసినది. ఓ మహాముని, ఈ నది యందు ఎచ్చట పాపములను పోగొట్టు తీర్థములు కలవో విన కోరిక కలిగినది. ఏ పుణ్యనదులు ఈ నదిలో సంగమించుచున్నవి, ఎచ్చట స్నానము చేయుట వలన జనులు పాపమును పోగొట్టుకొని యమభయము లేక జీవింతురు. శివుడు, విష్ణువు మున్నగు దేవతల ఆలయములు ఈ నది యొక్క తీరమునందు ఎచ్చట కలవు. ఆయా క్షేత్రముల యందు విధిపూర్వకముగా స్నానము చేయుట వలన, దానము చేయుట వలన, ఇతర శుభకర్మలు చేయుట వలన ఎటువంటి ఫలమును మానవులు పొందగలరు? వేదములన్నీయూ తెలిసిన మహానుభావ, ఈ విషయమంతయు ఉపాఖ్యాన సహితముగా నాకు వివరింపు. వినుటకు నాకు మిక్కిలి ఇష్టము కలదు. కావున విస్తరముగా వివరించి చెప్పవలేను అనెను. భరద్వాజుడు ఇట్లు చెప్పెను, ఓ అర్జున,
నీవడిగినదంతయు విస్తారముగా చెప్పెదను. అగస్త్య తీర్థములతో మొదలుపెట్టి మిగిలిన తీర్థములన్నిటి వైభవమును చెప్పెదను. అంతులేని జ్ఞానము కలవాడు, అన్ని లోకముల హితమును కోరువాడు, దేవతలకు రాక్షసులకు కూడా పూజ్యుడు అగు అగస్త్యుని చేత భూమికి కొనిరాబడిన ఆ సువర్ణ ముఖరీయందు స్నానము చేసిన వారు ధన్యులు అగుదురు. 3 లోకముల యందు పవిత్రమైన ఆ తీర్థము అగస్త్య తీర్థము అని పేరు పొందినది. అచ్చట స్నానము చేయుట వలన మహాపాతకములు కూడా నశించును. ముందు జన్మలయందు చేసిన పాపములు అన్నియు ఇచ్చట స్నానము చేసినందున నశించి మానవులు స్వర్గమును పొందుదురు. ఇంద్రియ నిగ్రహము కలిగిన యతులు ఇచ్చట స్నానము చేసినచో, గోవులను, భూమిని, నువ్వులను, బంగారమును దానమిచ్చినచో, గంగాద్వారమునందు వాటిని దానము చేసిన దానికి 100 రెట్ల ఫలములను పొందగలరు. లోకమునకు ఆనందమును కలిగించుటకై అగస్త్యునిచే ప్రతిష్ఠింపబడిన శివుడు ఇచ్చట అగస్తేశ్వరుడు అను పేర ప్రసిద్ధిని పొందెను. ఈ నది యందు స్నానము చేసి ఆ శివలింగమును పూజించిన వారు 10 అశ్వమేధ యాగములను చేసిన ఫలమును తప్పక పొందుదురు. సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశించు కాలము ఉత్తరాయణ పుణ్యకాలమని ప్రసిద్ధి పొందినది. ఆ సమయమునందు ఇచ్చట నియమపూర్వకముగా స్నానము చేసి దేవతలచే సదా పూజింపబడు పార్వతీనాథుడగు శివుని దర్శించిన వారు 1000 అగ్నోష్టమములను 100 వాజపేయములను చేసిన ఫలమును పొంది స్వర్గమందు దేవతలచే అర్చింపబడుదురు. సంక్రమణ సమయమందు అగస్తేశ్వరుని పూజించిన వారు సమస్త మంగళములను తప్పక పొందుదురు. దేవ ఋషి పితృ తీర్థముల మహత్యము. ఆ తీర్థమునకు ఈశాన్యమున క్రోసు దూరమున దేవ ఋషి పితృ తీర్థములను 3 తీర్థములు కలవు. అగస్త్యునిచే పూజింపబడిన దేవతలు, ఋషులు, పితరులు అన్ని కోరికలను తీర్చుదురు. కనుకనే ఆ తీర్థములు 3 దేవ ఋషి పితృ దేవతలు నామములచే ప్రసిద్ధి పొందవలేనని వారు కోరిరి. ఆ 3 తీర్థముల యందు విధిపూర్వకముగా తర్పణములు విడుచువారు రుణత్రయము నుండి విముక్తులై క్షయమను నది లేని ఊర్ధ్వలోకమును పొందుదురు. వేణా సువర్ణముఖిరీ నదుల సంగమము. ఆ తీర్థములకు ప్రాగుత్తరమున 2 యోజనముల దూరమున సువర్ణముఖరీ నదిలో వేణా అను ఒక గొప్ప నది కలిసెను. మిక్కిలి వేగముగా ప్రవహించుట వలన ఒడ్డున ఉన్న చెట్లను కూలద్రోయుచు, కాలువల నుండి బయటకు వచ్చిన జలధారలతో అడవులను ముంచెత్తుచు, ఎత్తైన ఇసుక తిన్నెలపై ఆటల యందు మునిగిన గుంపులు కలది. తామరల వాసనకు లోనైన తుమ్మెదల గుంపులు కలిగినదై ఎత్తైన పర్వతములను ఎన్నింటినో దాటుచు మరింత నీరు నింపుకొనుచు ఆ నది సువర్ణముఖి నదిని చేరెను. ఆ 2 నదులు కలిసిన చోట విధిపూర్వకముగా స్నానము చేసిన వారికి 10 అశ్వమేధములను చేసిన పుణ్యము కలుగును. వేణా నదితో కలిసిన సువర్ణముఖి అడవులను, కొండలను దాటుచు ఉత్తరముగా ప్రవహించెను. 4 యోజనముల అడవుల కొండల మధ్య నుండి క్లిష్టమైన మార్గమును ప్రవహించెను. ఆ ప్రదేశమునకు తూర్పున 1/2 యోజనపు దూరమున సువర్ణముఖరీ నది తూర్పు వైపుగా ప్రవహించు ప్రదేశము కలదు. అచ్చట అగస్తేశ్వరుడు అను పేర ప్రసిద్ధి పొందిన శివలింగము కలదు. ఆ లింగమును స్మరించినంతనే దేవతల, మానవుల పాపములు అన్నియు నశించును. అచ్చట సువర్ణముఖరీ యందు ఇంద్రియ నిగ్రహము కలిగి స్నానము చేసి అగస్త్యునిచే ప్రతిష్ఠింపబడిన పార్వతీ వల్లభుని దర్శించువారు ధన్యులు. వారు పూర్వజన్మలలో చేసిన పాపమంతయు నశింపగా వారు స్వర్గమునందు అనంతకాలము సుఖముగా జీవింతురు. తరువాత ఆ సువర్ణముఖి ఉత్తరవాహినిగా 1/2 యోజనపు దూరము అనేక తీర్థములు గలదై పారుచున్నది. ఆ ప్రదేశమునందు తాటి మద్ది మున్నగు చెట్లచే నిండిన చోట సువర్ణముఖరితో వ్యాఘ్రహ పదము అను నది సంగమించెను. ఘోరమైన పెక్కు పాపములను కూడా నాశనము చేయునట్టిది. ఇరుపక్కల దట్టమైన అడవుల కలది.
సిద్ధిశ్రీలు గంధర్వ స్త్రీలు ఎల్లప్పుడూ స్నానము చేయునది. తాపస కన్యలచే సమర్పింపబడు బలిపుష్పములు గలది. హంసలు బెగ్గురు పక్షులు మున్నగు పక్షుల గుంపులచే కోలాహలముగా ఉండునది. తూర్పు వైపుగా ప్రవహించుచు కొండల నడుమన పారుచున్నదై నవ్యాగ్ర పదము సువర్ణముఖరిని చేరిన చోట స్నానము చేసిన మానవులు 10 అశ్వమేధములను పూర్తి చేసిన ఫలమును పొందుదురు. శంఖతీర్థము యొక్క వర్ణనము. ఆ వ్యాఘ్ర పదమును నదీ తీరమునందు సమస్త లోకముల పాపములను హరింపగలుగు శంకుతీర్థము కలదు. బ్రహ్మఋషులు నివసించున్నది. దేవతలు గంధర్వులచే సేవింపబడినది. ఆ నదిని చూచుట చేత, స్నానము చేయుట చేత, నీటిని త్రాగుట చేత మిక్కిలి ఆనందమును కలిగించున్నది. ఆ శంఖతీర్థమును శంఖేశుడు అను పేర ఈశ్వరుడు కలడు. శంఖుడను మునిచే ప్రతిష్ఠింపబడుటచే ఆ పేరు ప్రసిద్ధిని పొందెను. ఆ తీర్థమునందు స్నానము చేసి ఈశ్వరుణ్ణి దర్శించిన వారికి 10 అశ్వమేధములను చేసిన ఫలము కలుగును. వారు స్వర్గమునకు పోవుదురు. అటువంటి ఆ వ్యాఘ్ర పదమును నదితో 1 యోజనము దూరము ప్రవహించి మునులచే సేవింపబడుచు స్వచ్ఛమైన పవిత్రమైన నీరు కలదై శేషాద్రి సమీపమును చేరెను. శ్రీ స్కాంద మహాపురాణమునందు 2వ వైష్ణవ ఖండమునందు వెంకటాచల మహత్యము తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఓం స్వ